నమస్తే సార్. నమస్తే రామరామ్ గారు. సార్, నిన్న వంశీ అరెస్ట్ నేపథ్యం, వారి శ్రీమతి గారు నిన్న బాధపడిన సందర్భం. ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడు గారిని 600 కిలోమీటర్లు తీసుకొచ్చినదని ఆమె ప్రశ్నించాల. ఆపరేషన్ చేయించుకుని 2వ రోజు రెస్ట్ తీసుకుంటున్నప్పుడు అర్ధరాత్రిపూట గోడల దగ్గర పోలీసులు అరెస్ట్ చేసి రక్తం ఓడుతున్నా ఆయన తీసుకొచ్చారు బలవంతంగా. ఆ రోజు మాట్లాడలే. అలాగే సాయి కళ్యాణి ముల్పూర్ అని గన్నవరం ప్రాంతం ఆమె, తెలుగు మహిళా నాయకురాలు. ఆమెని అర్ధరాత్రిపూట పోలీసులు అరెస్ట్ చేసి బట్టలు కూడా మార్చుకోనివ్వకుండా రాక్షసత్వంగా తీసుకొచ్చిన నేపథ్యం. అదే సందర్భంలో కొమారెడ్డి పట్టాభిరామ్ గారిని సందర్శనకు వెళ్ళిన సందర్భంలో ఆయన మీద కేసులు పెట్టి 3rd డిగ్రీ ప్రయోగించిన సందర్భం. ఇవన్నీ కళ్ళ కట్టుచున్నట్టు కనపడుతుండగా నిన్న వైసీపీ నాయకులు వాళ్ళ ఇష్టారీతిగా ఆ అరెస్ట్ అక్రమం ఎట్లా అంటున్నారో అర్థం కాని పరిస్థితి. దానిపైన మీ పూర్తి విశ్లేషణ. రామరామం గారు, సహజంగానే మనం కృతయుగం కాడి నుంచి చూసుకుంటున్నా, త్రేతాయుగంలో అయినా, ద్వాపరయుగం అయినా, కలియుగంలోనైనా సరే, భర్తలు ఎలాంటి వాళ్ళైనా భార్య భర్త కోసం పరితపించటం, వాళ్ళు చేసిన అన్యాయాల కంటే తన భర్తకి ఏదో అన్యాయం జరిగిందని వాపోవడం అనేది సర్వసాధారణం. దానికి అతీతమేం కాదు ఆయన సతీమణి. కాబట్టి మనం దాని గురించి, ఆ యొక్క విషయం గురించి విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని అయితే నేనైతే భావించట్లా. అసలు వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ తరఫున 2009లో విజయవాడ లోక్సభకి నిలబడి స్వల్ప తేడాతోటి ఓడిపోయాడు. ఆ రోజు 1999, 2009, అలాగే 2004 3 పర్యాయాలు పోటీ చేసి ఒక పర్యాయం ఓడిపోయి 2 సార్లు గెలిచినటువంటి దాసరి బాలవర్ధనరావు గారిని కాదని యువకుడు, అలాగే 2009లో ఓడిపోయాడనే ఒక సానుభూతితోటి వాళ్ళను ఒప్పించి ఇతనికి అవకాశం ఇవ్వడం కూడా జరిగింది గన్నవరంలో పోటీ చేయడానికి. సహజంగా గన్నవరం మనకు తెలిసినంత వరకు కాంగ్రెస్కు వ్యతిరేకమైనటువంటి నియోజకవర్గం. పుచ్చలపల్లి సుందరయ్య గారు లాంటి మహోన్నత వ్యక్తి, మహోన్నత వ్యక్తి అక్కడ ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ రావటం, ఆ ప్రభంజనంలో మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుపొందటం, అక్కడి నుంచి చూస్తూ ఉంటే ఒకసారి తప్ప మిగిలిన అన్ని పర్యాయాలు కూడా తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగరేసుకుంటూ వస్తూనే ఉంది. మరి అలాంటి కంచుకోట తెలుగుదేశం పార్టీకి అడ్డాయిన గన్నవరం గడ్డ నీకు ఇచ్చారు. 2014లో గెలిచావు, 2019లో కూడా తిరిగి నీకు ఇచ్చావు. నీ మీద అప్పుడు పోటీ చేసింది ఇదే యార్లగడ్డ వెంకటరావు. మరి ఆ రోజు నీ చేతుల్లో ఓడిపోయినటువంటి గుట్టా రామచంద్రరావు, అలాగే తన సీటు లాక్కున్నాడన్న కోపంతో ఆ పార్టీలోకి వెళ్ళినటువంటి దాసరి బాలవర్ధనరావు, ముగ్గురు కలిసి నేను ఓడించాలని ప్రయత్నం చేసినా కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిన్ను గెలిపించారు. అంటే 2 పర్యాయాలు నువ్వు తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచావు, ఒక పర్యాయం పోటీ చేసిన వైసీపీ పార్టీ నుంచి ఓడిపోయావు. అంటే ప్రజల తీర్పు ఎలా ఉంటుంది, ప్రజల అభిప్రాయం ఎలా ఉంటుంది, తెలుగుదేశం పార్టీ యొక్క గాలిలో నువ్వు గెలిచావు తప్ప నీ యొక్క స్వశక్తి కాదని చెప్పనే అవగాహన నీకు ఎందుకు రాలేదనేది ఇప్పుడు అర్థం కాని విషయం. సరే, ఇది రాజకీయ ప్రస్థానం. ఆ తర్వాత నువ్వు ఆ పార్టీకి వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి గురించి నువ్వు మాట్లాడిన మాటలు, ఆ పార్టీకి వెళ్ళకముందు జగన్మోహన్ రెడ్డి గురించి నువ్వు మాట్లాడిన మాటలు, అన్నం తినేవాడు ఎవడైనా సరే ఆ పార్టీలోకి వెళ్తాడా అని చెప్పని ప్రశ్నించావు. అతను మనిషేనా అని చెప్పి ప్రశ్నించావు జగన్మోహన్ రెడ్డిని. 6 నెలల్లో మారిపోయాడు. 6 నెలల్లో నువ్వు అటు వెళ్ళిపోయావు. సరే, నీ రాజకీయ అవసరాలు లేకున్నాడు, నీకుంటే ఇబ్బందులు, పార్టీలు చాలామంది మారుతున్నారు కాబట్టి దాని గురించి కూడా మనం మాట్లాడుకోవద్దు. ఆ పార్టీలోకి వెళ్ళిన తర్వాత నువ్వు మాట్లాడిన మాటలేంటి? చంద్రబాబు నాయుడు, వాళ్ళ నాన్న ఖర్జూరా నాయుడు, వాళ్ళ నాన్న లవంగం నాయుడు, వాళ్ళ నాన్న యాలుకల నాయుడు, ఈ పదాలన్నీ ప్రయోగించింది నువ్వే కదా, ఈ పదాలన్నీ మాట్లాడింది నువ్వే కదా. లోకేష్ బాబు నుంచి ఏ విధంగా మాట్లాడావు, ఇవన్నీ తీసి పక్కన పెడితే అన్న నందమూరి తారక రామారావు గారి కుమార్తె, ఇవన్నీ తీసి పక్కన పెడితే నీకు సంబంధించినంత వరకు నువ్వు కొడాలి నాని మీరిద్దరు కలిసి మీరు మాట్లాడిన మాటలు మీకే కాకుండా సభ్య సమాజం ఒక వర్గం తలదించుకునేలా ఉందని చెప్పని ప్రజలందరూ భావించబట్టే నీ మీద ఈరోజు ప్రజలు తిరుగుబాటు చేసి తెలుగుదేశం పార్టీకి మళ్ళీ బ్రహ్మరథం కూడా పట్టడం కూడా జరిగింది. మరి ఈ క్రమంలో నువ్వు అక్కడ పార్టీ కార్యాలయానికి సంబంధించి నీ ఆధిపత్యం నిరూపించుకోవడం కోసం నీకు సంబంధించి 2 పర్యాయాలు నీ కోసం పోరాడి ఆ పార్టీని వ్యతిరేకించి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని నీ కోసం పోరాడిన వాళ్ళు నీతో పాటు వైసీపీకి రాలేదనే కక్షభూని వాళ్ళకు సంబంధించిన ఆస్తులను స్వాధీనం చేసుకునే కార్యం కావచ్చు, వాళ్ళ మీద అక్రమంగా అభియోగాలు మోపి నిర్బంధం చేసే విధానంలో కావచ్చు, నువ్వు చేసినటువంటి నిర్వాకమే ఈరోజు నీకు శాపమై పాపమై వెంటాడుతూ ఉంది కదా. అలాగే ముల్పూరి
సాయి కళ్యాణ్ అనే మహిళ, ఆమెది మరీ దారుణం అండి. రాష్ట్ర మహిళా తెలుగుదేశం పార్టీ విభాగానికి కార్యదర్శిగా ఉన్నటువంటి వ్యక్తి, నీ కోసం 2 పర్యాయాలు పనిచేసినటువంటి వ్యక్తి, నీ గెలుపుకి సాయపడిన వ్యక్తి, కనీసం బట్టలు మార్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండా అర్ధరాత్రి పూట ఏ విధంగా మీరు చేశారు? ఇవన్నీ కూడా నువ్వు మర్చిపోయావా? ప్రజలు మర్చిపోలేదు. ఈరోజు దేవాలయం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిందే కాకుండా పార్టీ కార్యాలయాన్ని దహనం చేసి అక్కడ ఉన్నటువంటి మామూలుగా కుర్చీలు కావచ్చు మిగిలినన్నింటిని ధ్వంసం చేసేసి బయట ఉన్నటువంటి వాహనాలను నిప్పుబెట్టి మీరు చేసిన దాష్టీకం మామూలైన విషయమా? మరి ఇవన్నీ చేసి కూడా నువ్వు ఆ రోజు విర్రవీగి ఏముందని, అధికారం ఉందని, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి 5 సార్లు వస్తాడని, తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలో రాదని అంటే మీరు చేస్తే బెదిరిస్తే బెదిరిపోవడానికి గన్నవరం ప్రజలేమన్నా పోరాట పందా తెలియని వాళ్ళ, లేకపోతే భయపడే వ్యక్తులా? కమ్యూనిజం భావజాలం అణువు కమ్యూనిజాన్ని గుండెల్లో నింపుకున్నటువంటి వ్యక్తులు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సరైన ప్రత్యామ్నాయం తెలుగుదేశం పార్టీ అనందమూరి తారక రామారావు గారిని అభిప్రాయం వచ్చి ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా ఆ పార్టీకి, ఆ జెండాకి వెన్నంటి నిలిచారు కాబట్టి నందమూరి తారక రామారావు గారు తోడుండారు. అలాంటి నియోజకవర్గంలో నీకు రావటమే అదృష్టంగా నువ్వు భావించాలా? నీ గత చరిత్ర ఎలా ఉన్నా కూడా నీకు అవకాశం వచ్చింది కాబట్టి అలాంటి వ్యక్తులకి నువ్వు దూరం కాకుండా అలాగే మనుగడ సాగించుకుంటుంటే బాగుండేది. లేదంటే పోనీ వదిలేసావు, నువ్వు వెళ్ళావు, నీ మానాన్ని నువ్వు పనులు చేసుకున్నావు, పెద్ద ఇబ్బంది ఉండేది కాదు. వీళ్ళ మీద కక్షపూరితంగాను వాళ్ళ ఆస్తులను స్వాధీనం చేసుకునే విధంగాను నువ్వు చేసిన వ్యవహారమే ఈరోజు నీకు శాపమైపోయింది. ఆ సత్యవర్ధన్ అనే కుర్రాడు ఆ రోజు పార్టీ కార్యాలయంలో ఉండి కంప్యూటర్ విభాగం చూసుకునే వ్యక్తి దాడి చేసింది పలానా వాళ్ళని చెప్పని నీ మీద అభియోగం పెట్టాడు. నీతో పాటు చాలామంది మీద పెట్టాడు. అది ఒక దొమ్మి కోసి అయ్యి ఉండేది రామబ్రహ్మం గారు. ఈరోజు అతను కనుక వదిలేసినట్టయితే అది ఒక దొమ్మి కేసు అయ్యి ఉండేది. ఈరోజు నువ్వు దాన్ని గెలుక్కొని రాచపుండులా చేసుకొని మామూలుగా అయితే నువ్వు వెలుసుబాటుని ఇప్పుడే న్యాయస్థానం కలగజేసింది. రేపు పొద్దున 20వ తారీఖు నాడు తీర్పులో ఏదన్నా వచ్చినట్టయితే మళ్ళీ చూసుకున్నా కూడా చిన్న చిన్న తప్పులతోటి బయటపడేవాడు నువ్వు. దాని మీద పెద్ద అభియోగాలు కూడా ఉండేది కాదు, దొమ్మి కేసు లాంటిది కాదు. కాబట్టి ఈరోజు నువ్వు అధికారంలో లేకుండానే ఒక దళిత వ్యక్తిని కిడ్నాప్ చేసి బెదిరించి కొట్టి ఆశ చూపించి నీ మీద ఉన్న అభియోగాలను వెనక్కి తీసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తే ఓడిపోయిన శాసనసభ్యుడి నువ్వు. అధికారంలో లేవు, ఇప్పుడు పొరుగు రాష్ట్రం పారిపోయిన వ్యక్తి నువ్వు. ఈరోజు అధికారంలో ఉన్న వాళ్ళని అంత తక్కువ అంచనా వేసావా నువ్వు? లేదా తెలుగుదేశం పార్టీ గత చరిత్ర నీకు తెలియకుండా పోయిందా? నువ్వు ఎవరి అంశంతో బయటకు వచ్చావు? ఎవరి పేరు చెప్పుకొని ఈ స్థాయిలో ఉండవు నువ్వు? నీ వ్యక్తిగతంగా ఉంటే ఇప్పుడు ఎందుకు నీకు ఉపయోగపడలేదు? ఇవన్నీ ఆలోచించుకోకుండా అంటే తెలివిగల్లాడు తొందరగా బొక్కబొర్లా పడతాడటానికి ఇదే నిదర్శనం. మామూలుగా సహజంగానే వంశీని తెలివిగల వాళ్ళ కిందనే లెక్కేస్తారు చాలామంది. అలాంటిది అతనే మామూలుగా సహజంగా ఎట్లా ఉంటుందంటే అండి, ఇది చిన్న గూడితో పోయి దాన్ని గొట్టలతో తెచ్చుకున్నారని చెప్పని ఊరకే చెప్పాలి మన వాళ్ళు పెద్దవాళ్ళు సామెత. అతన్ని ఈరోజు నీకు నీ మనుషులకి ఈరోజు బయటికి తిరిగే అవకాశం లేకుండా పోయింది అంటే నువ్వు చేసిన పొరపాట్ల వల్ల, నువ్వు మాట్లాడిన విధానం వల్ల, నీ మీద తిరగబడిన విధానం వల్ల నువ్వు పారిపోయావు. మరి అంత పారిపోయిన వ్యక్తివి నువ్వు ఓపిక బట్టలేకుండా ఈ విధంగా చేసావంటే ఈ కక్ష సాధింపని చెప్పి ఇందాక మీరు అన్నారు కదా ప్రారంభంలో చాలామంది మాట్లాడుతున్నారని. కక్ష సాధింపు అంటే ఇది రఘురామకృష్ణరాజు గారిని తీసుకొచ్చే విధానంలో అప్పటి పోలీసులు వ్యవహరించిన విధానం కక్ష సాధింపు చర్య. తర్వాత ఆయన మీద కొట్టించిన విధానం కక్ష సాధింపు చర్య. అలాగే ఇందాక మీరు చెప్పినట్టు పట్టాభిని కొట్టించిన విధానం, అచ్చెన్నాయుడిని కొట్టించిన విధానం, కొల్లు రవీంద్ర గారు కావచ్చు, దేవినేని ఉమ గారు కావచ్చు, దొరిపాళ్ళ నరేంద్ర కుమార్ గారు కావచ్చు, పల్లా శ్రీనివాసరావు గారు కావచ్చు, కోన రవికుమార్ గారు కావచ్చు, మరి అక్కడ ఉన్నటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరి మీద మీరు చేసింది కక్షపూరిత వ్యవహారం. వాళ్ళ మీద అభియోగాలు మోపారు, కారాగారంలో పెట్టారు, ఆధారాలు చూపించలేకపోయారు. చివరికి చంద్రబాబు నాయుడు గారిని కూడా 53 రోజులు మీరు కారాగారంలో పెట్టగలిగారు కదా. ఒక్కదానికైనా 6 అభియోగాలు మోపితే మీరు ఒక్కదానికైనా ఆధారం చూపించగలిగారా? ఈరోజు నిన్ను ఏ విధంగా అదుపులో తీసుకున్నారు? వాళ్ళు వచ్చేసి రాయదుర్గం పోలీస్ స్టేషన్లో నీ మీద ఎలాంటి ఫిర్యాదు ఉందో వాళ్ళు చెప్పి ఈ యొక్క అభియోగాలతోటి మేము అదుపులో తీసుకుంటున్నామని చెప్పి వాళ్ళని తీసుకొని ఉదయం పూట ఏకుజామున నీ ఇంటికి వచ్చారు. అవునండి, రాత్రి వచ్చారు. వచ్చినప్పుడు కూడా నువ్వు బట్టలు మార్చుకునే అవకాశం నీకు ఇస్తే లోనకెళ్ళిన తర్వాత 40 నిమిషాలు నీ కోసం ఆగారు వాళ్ళు. పోయినసారి వాళ్ళలాగా తలుపులు బద్దలు కొట్టి బయటకు తీసుకురాలేదే. మీ కుటుంబ సభ్యుల సమక్షంలోనే
నీ వాహనంలోనే తీసుకుని వెళ్ళారు కదా, చట్టపరంగా వాళ్ళు చేయాల్సిన పనులన్నీ వాళ్ళు చేస్తూ ఉంటే ఇవన్నీ మాట్లాడే వాళ్ళకి కనపట్టలేదా అని చెప్పి నేను అడుగుతున్నాను మీ ద్వారా. అంటే వాళ్ళు చేసిన దౌర్జన్యాలేమో మంచిగా చూపించుకుంటా, వ్యవస్థలు చేసే సక్రమైన మార్గాన్ని ఏమో తప్పుగా మాట్లాడటం వాళ్ళకే చెల్లింది అనుకుంటున్నాను. ఇప్పుడు వాళ్ళు మంచిగా చూపించుకోవాలనుకుంటే ప్రజలు ఏ విధంగా చూశారో, ఏ విధంగా అయినటువంటి ఫలితాలు ఇచ్చారో, ఏ విధమైన తీర్పు ఇచ్చారో చూసిన తర్వాత కూడా ఇంకా మనం ఏ విధంగా మాట్లాడుతున్నాం, దేనితోటి మాట్లాడుతున్నాం అనే అవగాహన కూడా రావాలి కదా. తీర్పు వచ్చా కూడా బుద్ధి జ్ఞానం లేకుండా పోయింది వాళ్ళు. ఇక వాళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళకి మనకి పెద్ద వ్యత్యాసం ఏమి ఉండదు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, మనం ఏదైనా పాపాలు చేస్తే మన పిల్లలకు తగులుతాయి అనేవాళ్ళు, కానీ ఇప్పుడు మన ఉండంగానే మనమే అనుభవించాలి. అందుకు చాలా తార్కాణాలు ఇప్పుడు కనపడతా ఉన్నాయి. వంశీ దానికి అతీతుడైతే ఏం కాదు. అతను అదుపులో తీసుకున్న దానికి నాకు తెలిసినంత వరకు 10% మంది మాత్రమే ఈరోజు తృప్తిగా ఉన్నారు. వాస్తవం. ఇంకా 90% మంది ఆయన అదుపులో తీసుకునే విధానంలో మాత్రం 95% మంది తృప్తిగా లేరు. అది కూడా చెబుతున్నాను నేను. అతనికి ఒక రకంగా రాష్ట్ర మర్యాదలు జరిగినాయి, అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. వారి భార్యతోటి మాట్లాడుకునే అవకాశం కలగజేశారు, తప్పు కూడా భావించాల్సిన అవసరం లేదు. న్యాయస్థానంలో వాళ్ళ అనుచరులను ఏ విధంగా అనుమతించారో చూస్తూనే ఉండాం. ఇవన్నీ కూడా గతంలో దానికి ఇప్పుడు దానికి వ్యత్యాసం ఏందో కూడా ప్రజలు కూడా గమనించాలి. నిన్న ట్విట్టర్లో ఇక్కడ ఒక కామెంట్ చూసాను సార్ నేను. రామిరెడ్డి గారిది ఒక సినిమా ఉంటుంది, అంకుశం. చార్మినార్ దగ్గర నుంచి కొట్టుకుంటూ తీసుకొస్తారు. అలా ఎందుకు చేయలేదని చాలా మంది ప్రశ్నించారు. అదే చేశారు కాబట్టే కదా జగన్మోహన్ రెడ్డిని ఆ విధంగా చేసింది. కార్యకర్తలు ఆ మంట కడుపు సహజమే కదా. బాధలు పడ్డవాళ్ళు, దెబ్బలు తిన్నవాళ్ళు, ఆస్తులు కోల్పోయిన వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు బాధపడటంలో అర్థం ఉంది, పరమార్థం కూడా ఉంది. దాన్ని మనం తప్పట్టాల్సిన పనేం లేదు. అలా చేస్తే ప్రజాస్వామ్యానికి ఇంకా విలువేంటి? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి సాధించేది ఏంటి? ఆయనకు ఆ ఉద్దేశం ఉండదు కదా. కాబట్టి అవన్నీ కూడా అభిమానుల కోరికలు అట్లానే ఉండొచ్చు, పార్టీ శ్రేణుల కోరికలు అలానే ఉండవచ్చు, ప్రజల కోరికలు కూడా అలానే ఉన్నాయి. ఎందుకంటే బాధలు పడ్డవాళ్ళు వాళ్ళు కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా నాకు తెలిసినంత వరకు ఎర్ర పుస్తకంలో మొదటి ప్రయత్నం జరిగిందని అయితే నేను భావిస్తున్నాను. మరి మిగిలిన దాన్ని కూడా నేను చెప్పినట్టు ఇంకా మిగిలిన వాళ్ళని కూడా అదుపులో తీసుకొని వాళ్ళకు కూడా శిక్షలు పడితే అప్పుడు రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది, దేశం కూడా ప్రశాంతంగా ఉండట్టు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం యొక్క యువకులకి అపారమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఇక్కడ అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందింది. అంటే ఇలాంటి వాళ్ళని కట్టడి చేస్తే కానీ రాష్ట్ర భవిష్యత్తు బాగుండదు అనే ఉద్దేశం అయితే ప్రజల్లో ఉంది సార్. ఎలాగంటే యువత కూడా వీళ్ళని చూసి చెడు మార్గంలోకి వెళ్ళే అవకాశం కనబడుతుంది. అంటే కఠినమైన శిక్షలు వేయిపోతే నేరస్తులకి యువత కూడా వాళ్ళకి పడలేదు కదా, మనం కూడా చేస్తే ఏంటి, ఈ ఉద్యోగం చేస్తే 10,000 వస్తాయి, 20,000 వస్తాయి, అదే వంశీలాగానో లేకపోతే జగన్మోహన్ రెడ్డి లాగానో దోచుకున్న శిక్షలు పట్టలేదు, కేసులు లేవు కాబట్టి అదే ప్రయత్నంలో వెళ్తారన్న భయం సామాజిక విశ్లేషకుల్లో ఉంది, ప్రజల్లో ఉంది. నిజమే రామరామ గారు మీరు అన్నది. అదే ఆలోచనలు ఉంటే అలాంటి వాళ్ళని గెలిపించుకునేవాళ్ళు, అలాంటి వాళ్ళకి ప్రజలు ఆమోదం తెలిపేవాళ్ళు కదా. అంటే అత్యధికులు తిరస్కరించారు అంటే ఎక్కువ మంది వాళ్ళు తిరస్కరించారనే కదా దాని అర్థం. ఇప్పుడు యువకుల్ని కొన్ని వేల మందిని వాళ్ళు మార్గద్రవ్యాలకి బానిసలుగా చేసిన మాట వాస్తవం, ఇలానే ఉండాలని చెప్తున్నమాట వాస్తవం. ఇప్పటికీ వాళ్ళ అధినాయకుడు ఏం చెబుతున్నాడు, నేను 16 నెలలు కారాగారంలో ఉండి వచ్చాను, నన్ను ముఖ్యమంత్రిని చేయలేదా, ఒకవేళ మీరు ఏదన్నా చేస్తే 3 నెలల్లో బయటకు వస్తారు, మేము తీసుకొస్తాం, మీరు అదే చేయండి అని చెప్పి ప్రోత్సహిస్తున్నాడు కదా. అంటే వాళ్ళ సంస్కృతి అది గమనించారు కాబట్టి 11 స్థానాలకు పరిమితం చేశారు. రేపు వీళ్ళు అభివృద్ధి చేసుకుంటూ ఇలాగా అదుపులో తీసుకుంటా ఉంటే నిస్సందేహంగా ఇక వాళ్ళ గురించి ప్రజలు మర్చిపోతారని అయితే నేను భావిస్తున్నాను. విన్నారుగా, మనకు అనేక విశేషాలు తెలియజేసిన అంకమరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.